1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే రామ్ గారు. నమస్తే అండి. రామ్ గారు, లవ్ మ్యారేజ్ చేసుకున్నా, అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నా ఎవరో ఒకరు చావడం అయితే ఖాయం అయిపోతుందండి. అంటే భార్యలు భర్తల్ని ఎక్కువ చంపడాలు, అసలు కొంచెం ఏ న్యూస్ అయిపోయి పాపం దీని గురించి ఇన్వెస్టిగేషన్ చేసి ఇంకా దీనికి ఒక క్లారిటీ రాకముందే ఇంకో చోట ఇంకో ఆవిడ ఇంకో రకంగా అసలు ఊహించని మలుపులు ఊహించని పద్ధతిలో చంపేస్తున్నారు. ఇప్పుడు ఈవిడ విషయానికి వస్తే పాముతో చంపి ఎంత చక్కగా వాళ్ళు క్రియేట్ చేశారండి ఆ డ్రామాని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడవాళ్ళు ఎందుకు, అంటే ఇలాంటి ఆడవాళ్ళు ఎందుకు భయం అనేది లేకుండా పోతుంది? భర్తల్ని అంత ఈజీగా ఎలా చంపాలని అనిపిస్తుంది? దట్టు అరేంజ్డ్ మ్యారేజ్ కాదు, లవ్ మ్యారేజే కదా. నువ్వు ఇష్టపడి పెళ్లి చేసుకున్న తర్వాత ఇప్పుడు అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజ్ తో సంబంధం లేదండి. మనకి భగవద్గీతలో ఉన్నట్టు లైక్ జన్మించిన వాడికి మరణం తప్పదు అంటారు చూడండి. పెళ్లి చేసుకున్నాడు కూడా మరణం తప్పదు అని, అంటే అదే కాన్సెప్ట్ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ. అది నువ్వు లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్ తో సంబంధం లేదు. అంటే జనరల్ గా ఇప్పుడు ఏమైపోతుంది అంటే చంపేయాలి, ఎలో ఒకలాగా చంపేసేయాలి, కానీ అది చంపినప్పుడు నా మీదకి రావద్దు అనేది ఒక కామన్ ఎజెండా అయిపోయింది. ఇప్పుడు మీరు రీసెంట్ గా జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని చూస్తే కూడా అందరూ ట్రై చేసేది ఏంటిది అని అంటే అదొక న్యాచురల్ డెత్ లాగా క్రియేట్ చేద్దాము అనేది ట్రై చేస్తున్నారు. ఇప్పుడు మన కేతన్ కేసులో చూస్తే కూడా ఈ అమ్మాయి సియా తోసేసింది, తను తోసింది కానీ ఎలా క్రియేట్ చేసింది స్టార్టింగ్ లో అంటే కాల్జారి పడిపోయాడు, లోయలో పడిపోయాడు అనేసి సీన్ క్రియేట్ చేసింది. అలా మీరు జరిగిన ఈ రీసెంట్ క్రైమ్స్ అన్ని చూసుకోండి, అన్నిట్లో ఏంటంటే వాళ్ళు అదేదో న్యాచురల్ గా చనిపోయారు అనే ఇదే క్రియేట్ చేద్దామని చూస్తున్నారు. సో సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే రీసెంట్ గా జరిగిన ఈ ఇన్సిడెంట్ అనేది నెక్స్ట్ లెవెల్. ఆమె ఏంటంటే ఆ న్యాచురాలిటీని తీసుకురావడానికి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ హెల్ప్ తోటి, అంటే ఇప్పుడు ఏంటంటే హస్బెండ్ ని చంపేసి ఇంకో బాయ్ ఫ్రెండ్ తోటి ఉండాలి, డ్రైవర్ ఇప్పుడు డ్రైవర్ తోటి మిగతా జీవితం ఉండాలి ఏం చేసిందంటే ఒక పాముని తెచ్చిపెట్టి 3 రోజులు ఆ పాముకి ఏమి పెట్టకుండా స్టాప్ చేసేటట్టు. అంటే ఇప్పుడు ఆ పాము బయటికి వచ్చేసరికి ఆకలికి ఇంకా ఇమ్మీడియట్ గా కరిచేసేయాలి. ఎందుకంటే ఇప్పుడు పాముకి ఏదైనా పెట్టినా కూడా ఏంటంటే ఒక్కోసారి కరవకుండా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అది ఫ్లాప్ అవ్వకుండా ఒక 3 రోజులు పాముకి ఏమి పెట్టకుండా దాన్ని అలా స్టాప్ చేపించి హస్బెండ్ కి పాలల్లోనూ దేంట్లోనూ మత్తు మందు కలిపిచ్చి మత్తుగా నిద్రపోయేటట్టు, చనిపోయేటట్టు కాకుండా మత్తుగా నిద్రపోయేటట్టు, సో కదలకుండా నిద్రపోయేటట్టు మత్తిచ్చి అతను పడుకున్న తర్వాత ఈ పాముని అతని మీద వదిలేస్తే ఆ పాము ఇమ్మీడియట్ గా బయటికి రాగానే కాటేసింది. ఎందుకంటే ఆబ్వియస్లీ ఆకలి మీద ఉంటుంది కాబట్టి ఇమ్మీడియట్ గా కాటేసింది. కాటేసిన తర్వాత ఈ అమ్మాయి ఇంకా క్రియేట్ చేసింది, అంటే పాము వచ్చి కాటేసిందని క్రియేట్ చేసింది. అయితే ఇంకా దారుణం ఏంటంటే, సరే ఈ అమ్మాయి మరి ఆ డ్రైవర్ అంటే ఇష్టం కదా, మా డ్రైవర్ తోని వెళ్ళిపోవచ్చు కదా, వీడిని ఎందుకు చంపడము, డైవోర్స్ తీసుకొని వెళ్ళిపోవచ్చు, లేదంటే పారిపోవచ్చు, అసలు వీడిని ఎందుకు చంపాలి అనే క్వశ్చన్ వచ్చింది. ఆ క్వశ్చన్ కి అంటే ఇంట్రాగేషన్ లో ఆమెను పట్టుకున్నాక ఆమె ఇచ్చిన ఇదేంటంటే అతని పేరున 20 లక్షల ఇన్సూరెన్స్ ఉందంట. ఇప్పుడు వీడిని చంపి ఆ వచ్చిన ఇన్సూరెన్స్ డబ్బులతోటి మేము సుఖంగా బతకచ్చు కదా అనే ఒక థాట్ తోటి, ఇప్పుడు డ్యూయల్ బెనిఫిట్ కదా. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్డు దొరికిపోతుంది, రెండోది ఇన్సూరెన్స్ డబ్బులు ఎదురు వస్తాయి మనకి, అంటే ఈ క్రైమ్ చేయడం వల్ల ఈమెకే బెనిఫిట్ కదా అనే ఒక థాట్ తోటి ఆ పాముతోని కాటేయించి, అంటే అదొక న్యాచురల్ డెత్ లాగా క్రియేట్ చేద్దాం అనుకుంది. బట్ పోలీసులు కూడా కరెక్ట్ గా ఇంట్రాగేట్ చేసి పట్టేశారు ఆమెని, దట్ షీఈస్ అంటే కావాలని చేయించింది ఇది అనేసి. అండ్ బయటపడ్డాక ఇంట్రాగేషన్ లో తెలిసిన విషయం కూడా ఇదే, ఏంటంటే ఆ ఇన్సూరెన్స్ డబ్బులతోటి ఆ డ్రైవర్ తోటి మిగతా జీవితం గడపాలి అనే ఒక థాట్ తోటి వీడిని చంపేశారు. కాదండి, ఎలాగైనా తెలిసిపోతుంది. ఇప్పుడు ఏమైపోయిందంటే రామ్ గారు, ఒక ఇంట్లో ఒక పర్సన్ చనిపోతే ఇంతకు ముందు అయితే ఎక్కడో ఎవరి మీద అనుమానం ఉండేది. పిల్లలు చనిపోతే పేరెంట్స్ మీద అనుమానం వస్తుంది, పేరెంట్స్ చనిపోతే పిల్లల మీద అనుమానం వస్తుంది, భర్త చనిపోతే భార్య మీద అనుమానం వస్తుంది, భార్య చనిపోతే భర్త మీద, వాట్ ఎవర్ ఎవరు చనిపోయినా ఇదే నడుస్తూ ఉంది, ఎందుకంటే ఎక్కువైపోతుంది. కానీ వీళ్ళల్లో నేను దొరకను అని అసలు ఎలా ఊహించి ఇన్ని ఘోరాలు చేస్తారా అనేది అర్థం కావట్లేదు. ఇప్పుడు నార్మల్ గా చంపేస్తే దొరికిపోతాము, కానీ దొరకకుండా ఏం చేయొచ్చు అనే ఒక థాట్స్ వీళ్ళు ఉంటున్నారు. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు చూడండి,
నిన్ను ఆ కోట మీద నుంచి తోసేస్తే నేను దొరకను, అక్కడ ఎవరు చూడరు కదా, Yes. సో దొరకనులే అని వాళ్ళు అంతవరకు ఆలోచిస్తున్నారు తప్ప ఆ ప్రీ ప్లానింగ్, డిజిటల్ ఫుట్ ప్రింట్ ఇవన్నీ ఉంటాయి, వాళ్ళు మాట్లాడుకున్న కాల్ రికార్డింగ్స్, మెసేజెస్, Yes, ఇవన్నిటిని yes, తీయచ్చు, yes. అవి నుంచి దొరికేస్తారనే అంత థాట్ రాదు వాళ్ళకి. Right. వాళ్ళు ఏంటంటే ఇక్కడ నుంచి జారి పడిపోయే అవకాశం న్యాచురల్ గా ఉంది, సో అలా క్రియేట్ చేసేస్తే అయిపోతుంది. పాము కాటడం చాలా న్యాచురల్, పాము కాటేసి చనిపోతే ఎవరికి అనుమానం వస్తుంది అనుకొని వీళ్ళు ఇలా చేశారు. ఇప్పుడు ఏంటంటే క్రియేటివ్ థాట్స్ అన్ని వస్తున్నాయి అనమాట వీళ్ళకి. రెగ్యులర్ గా చంపితే దొరికేస్తున్నాం కదా, సో ఎలా చంపితే దొరకము అనే ఒక క్రియేటివ్ గా ఆలోచించి ఈ పాముల్ని పెట్టి చంపడము, ఇది యూనో ఇట్లాంటివి చేయడము. కొన్నిసార్లు ఏంటంటే డోసేజ్, వాళ్ళు తీసుకునే మెడిసిన్ లోనే డోసేజ్ ఎక్కువైపోయి చనిపోవడము అనేసి హాస్పిటల్ ని వేసేద్దామని ట్రై చేస్తుంటారు వాళ్ళు. ఇట్లాంటివి ఎన్నో చూస్తుంటున్నాం మనము. సో వీళ్ళందరూ ఏంటంటే క్రియేటివ్ వేస్ ఎత్తుక్కుంటున్నారు, ఎలా దొరకకుండా చంపేయచ్చు అనేసి. సినిమాలు కూడా పనికిరావండి, హర్రర్ థ్రిల్లర్ మూవీస్ కూడా ఇలా ముందర పనికిరానట్లుంది. అసలు ఎట్లా ఊహకు అందకుండా చేసేస్తున్నారు. సినిమాలో అట్లీస్ట్ గెస్ చేయొచ్చు మనం, ఎవరు చేశారు ఎవరు ఏం చేశారు, మనకు ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ గెస్ చేయడానికి కూడా లేకుండా అయిపోతుంది అసలు, ఆ లెవెల్లో అవుతున్నాయి క్రైమ్స్. ఏం చేస్తున్నారు నిజంగా ఇదంతా. ఇంకా దేనికన్నా వాళ్ళ ఫ్యూచర్ మంచిగా ఉండనీకి క్రియేటివిటీగా ఆలోచిస్తే బెటర్ ఏమో. మనుషుల్ని, మొగుళ్ళను, భార్యల్ని లేపుకుంటూ అవి నిజంగా మీరు అన్నట్లు సినిమాల్లో అయినా మనం కనుక్కోవచ్చు, కానీ రియల్ లైఫ్ లో కనుక్కోలేకపోతున్నాం. థ్యాంక్ యూ అండి. వెల్కమ్.